హాయ్ వ్యూయర్స్. ఒకరోజు ఒక అడవిలో దాహం తీర్చుకునేందుకు ఒక చిన్న గొర్రె పిల్ల పక్కనే ఉన్న ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళిందట. అదే కాలువ దగ్గరికి ఆ అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ దాహం తీర్చుకునేందుకు వస్తూ ఉంటాయి. ఆ విషయం తెలిసి గొర్రె పిల్ల గబగబా నీళ్లు తాగుతూ ఉందట. అయితే పక్కనే ఒక నక్క కూడా నీళ్లు తాగుతూ ఉందట. ఆ నక్క గొర్రె పిల్లను చూసి, ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను తాగే నీటనన్నిటినీ నువ్వు తాగి పాడు చేస్తున్నావు అని అరిచిందట. దాంతో ఆ గొర్రెపిల్ల, నువ్వు తాగిన నీళ్లే కిందకు పారుతూ వస్తున్నాయి, నువ్వు తాగిన తర్వాతే నేను తాగుతున్నాను, నేను పాడు చేయట్లేదు అందట. నాకే ఎదురు సమాధానం చెబుతాదా అని నక్కకి చాలా కోపం వచ్చిందట. అయితే సంవత్సరం క్రితం ఇక్కడ గొడవ పడింది నువ్వే కదా అందట నక్క. సంవత్సరం క్రితం నేను అసలు పుట్టనే లేదు, పుట్టని నేను నీతో గొడవ ఎలా పడతాను అందట గొర్రెపిల్ల. దాంతో ఇంకా కోపం వచ్చిందట నక్కకి. అయితే మీ అమ్మ నాతో గొడవ పడి ఉంటుంది, ఆ టైంలో నువ్వు మీ అమ్మ కడుపులో ఉంటావు కదా, మీ అమ్మ గొడవ పడితే నువ్వు కూడా గొడవ పడినట్లే, నీకు శిక్ష తప్పదు అంటూ దాని మీదకి ఒక్కసారిగా దూకి నోటితో కలిచేసిందట. చూసారా, నిజంగా మూర్ఖులతోనూ అతిగా వాగేవాళ్లతోనూ మనం ఎప్పుడూ కూడా వాదన చేయకూడదు. వాదించడం వల్లే ఆ గొర్రెపిల్ల ప్రాణం కోల్పోయింది. అక్కడి నుంచి పారిపోయి ఉంటే